కృష్ణానదిపై ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు 2,42,000కు పైగా క్యూసెక్ల వరద వస్తోంది. అధికారులు 29 గేట్లు ఎత్తి 2,40,000 క్యూసెక్ల నీటిని దిగువకు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు 2,42,000కు పైగా క్యూసెక్ల వరద వస్తుంది. అధికారులు 29 గేట్లు ఎత్తి 2,40,000 క్యూసెక్ల నీటిని దిగువకు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి నీటి మట్టం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు అధిక మొత్తంలో రావడంతో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. గడిచిన 24 గంటల్లో 3.435 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. మరో వారం రోజులలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. నంద్యాల జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. తాగునీటి అవసరాల కోసం ఒక్క పంపు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. నందికొట్కూరు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యకు కొంత ఉపశమనం లభించనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని పంపుల ద్వారా నీటి విడుదల చేస్తామని, ఎవరూ నీటిని వృధా చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.